శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అనగా నీ శత్రువు నీ ఎదుట నిలబడకుండా చేస్తాడు, నువ్వు భయపడకుండా చేస్తాడు. గొల్లియాతు బల్లెముతోనూ కత్తితోనూ మీదకొస్తున్నప్పుడు దావీదు కూడా మీదకు వెళ్ళాడు. కత్తితో వెళ్ళా, బల్లెముతో వెళ్ళలా, మరి దేంతో వెళ్ళాడు అంటున్నాడు. నువ్వు కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరున వస్తున్నాను, ఆయన సన్నిధితో వస్తున్నాను. యుద్ధము యెహోవాదే. 9 అడుగుల 7 అంగుళాలు ఉన్నటువంటి గొల్లియాతును ఒక్క దెబ్బతో నేలమట్టం చేసేసాడు. ఎలా సాధ్యమైంది? అది దేవుని సన్నిధి యొక్క శక్తి వల్ల సాధ్యమైంది. ఉన్నాడా ఈరోజు నేను ఎదిరించేవాడు, బెదిరించేవాడు నీ ఇంటి దగ్గర, నీ ఉద్యోగంలో, నువ్వు పనిచేస్తున్న చోట, చదువుతున్న చోట ఉన్నాడా? నీకు నిద్ర పట్టకుండా చేసేటటువంటి వాడు, చేసేటటువంటి కుటుంబము. దేవుణ్ణి విశ్వసించినట్లయితే, ఆయన సన్నిధిని కలిగి ఉన్న వ్యక్తివైతే, దేవుడు ఆ శత్రువు ఎదుట నీకు భోజనపు బల్లను సిద్ధం చేస్తాడు.